అమ్మవారికి బొట్టు పెట్టి కోరిక వేడుకుంటే తీరని కోరికంటూ ఉండదు నాయన. పీట పైన కూర్చొని అమ్మవారు వాక్కులిస్తారు. ఇది 18 సంవత్సరాల నుంచి ఇదే పీట ఇట్లాగే ఉంది నాయన. ఈ పీట మీదే అమ్మవారు కూర్చొని వాక్కులిస్తూ చెప్పండి. చాలా మహిమ గల తల్లమ్మ. బాగా మాకు బాగా ఇది ఫేమస్ గుడి, బాగా మహిమ గల తల్లి అనమాట. మేము ఏదనుకున్నా, ఏ కోరికలు కోరుకున్నా తీర్చే తల్లి. ఎవరికి తెలియదు, కాకపోతే ఇక్కడ ఒక అమ్మ ఉంది. ఆ అమ్మ మీదకి తిరుతం తల్లి వస్తుంది ఒంటి మీదకి. ఆమె పీట మీద కూర్చుందంటే అందరికీ మీకు ఏం అవసరం వచ్చిందో చెప్పుద్ది. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. దసరా ఇప్పుడు స్టార్ట్ అయింది మనకి. సో ఈ 10 days అనేది మనకి దసరా 10 days చాలా స్పెషల్ 10 days. ఇవి చెప్పాలంటే చాలామంది ఎక్కడెక్కడి నుంచో భక్తులు మన అమ్మవారిని దండం పెట్టేసి పూజలు చేసేసి ఎంతమంది కోరికలు ఉంటాయి అవన్నీ కోరికలు నెరవేర్చడానికి గుడికి వెళ్తున్నారు. సో అలాగే నేను కూడా ఇవాళ ఈ బ్లాగ్ అనేది కొంచెం స్పెషల్ బ్లాగ్ చేద్దామని డిసైడ్ చేసేసి దసరా మీద ఇవాళ నిన్న ఇంటి నుంచి బయలుదేరాను. ఇప్పుడు నేను విజయవాడ, ఇది హైవే చెప్పాలంటే బైపాస్ రూట్. మంగళగిరి నుంచి వచ్చినప్పుడు మనము హైవే వారధి దాటిన తర్వాత విజయవాడ వైపు నుంచి వస్తే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వారధి దాటిన తర్వాతే మనకి గుడి ఉంటుంది. ఆ గుడి ఇక్కడే ఉంది. లక్ష్మీ తిరుపతి అమ్మవారి తల్లి వాళ్ళ గుడి ఇక్కడ ఉంది. సో ఇవాళ ఈ గుడికి నేను వచ్చాను. మొత్తం గుడి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ గుడికి ఎంత విలువ ఉంది చాలా మందికి తెలియదు. ఈ గుడికి అంటే ఎంత విలువ ఉందంటే మీ అందరికీ తెలియాలి. అందుకు నేను ఇక్కడికి వచ్చి మొత్తం ఈ గుడి గురించి చెప్దాము. అండ్ అలాగే కొంతమంది లేడీస్ ఉన్నారు లోపల, పూజ చేస్తున్నారు ఇవాళ. ఆ పూజ అంటే 10 days దసరా కదా, ఈ 10 days దసరాలో ఇవాళ ఏ రోజు దేని పూజ చేస్తారు, ఏం జరుగుతుంది మొత్తం అనేది ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ మొత్తం గ్రాప్ చేసి నేను మీకు చూపిపోతున్నాను. సో ఒకసారి లోపలికి వెళ్దాం. నాతో పాటు మీరు దర్శనం చేయండి, దేవుడిని దండం పెట్టండి, మీ కోరికలు అన్నీ మొత్తం నెరవేర్చుకోండి. అండ్ నేను ప్లీజ్ గైస్ చెప్తున్నాను, మనస్ఫూర్తిగా దేవుడిని దండం పెట్టేసి అన్ని చేయండి. లేదంటే మీరు కోరిక అడిగినా మీ కోరికలు అనేది నెరవేరు. సో మనస్ఫూర్తిగా దర్శనం చేయండి. లోపలికి వెళ్దాం, ఒకసారి గుడి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. అలాగే లేడీస్తో కూడా మాట్లాడదాం. సో గుడిలో ఎప్పుడైనా మనం ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనం ఎప్పుడు చేతులు కాళ్ళు కడిగేసి నోరు కూడా కడగాలి గైస్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలామంది నోరు కడగరు. ఎందుకంటే మనం దారిలో వచ్చినప్పుడు ఎన్నోసార్లు గాలి ఊపిరి పీల్చుకుంటాం కదా, మన నోట్లో అనేది డస్ట్ వెళ్తుంది. ఆ డస్ట్ కూడా క్లీన్ చేయడానికి మనం నోరు ఎప్పుడైనా కడగాలి. నేను నోటీస్ చేస్తాను చాలామంది చేయరు. అలాగే ఇదే ఓకే, నెక్స్ట్ ఇంకో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను మీతో. ఈ గుడిలో మనకి ఇక్కడ సాయిబాబా గుడి కూడా ఉంది ఒకటి, అండ్ ఇంకో అమ్మవారి తల్లిది కూడా ఇక్కడ గుడి ఉంది. సో ఫస్ట్ మొత్తం అనేది ఇక్కడ గుడి ఎక్స్ప్లోర్ చేద్దాం. అమ్మవారి తల్లిది ఇవాళ ఏ రోజు అండ్ ఇవాళ ఏం అలంకారం చేశారు, అలాగే ఇవాళ ఏం స్పెషల్ చేయబోతున్నారు అది మొత్తం మనం తెలుసుకుందాము. కానీ ఇవన్నీ తెలుసుకునే ముందు ఒకసారి వెళ్ళి దేవుని దర్శనం చేసేద్దాం, దండం పెట్టేద్దాం, మనస్ఫూర్తిగా ఏ కోరికలు ఉంటే అన్నీ అడిగేద్దాం. అండ్ దాని తర్వాత మనం వెళ్ళేది లేడీస్తో మాట్లాడి ఇంటర్వ్యూ చేసేసి వాళ్ళతో తెలుసుకుందాం ఇవాళ ఏంటి. చెప్పాను కదా అలంకారం ఏ రోజు స్పెషల్, ఇవాళ ఏం స్పెషల్ చేయబోతున్నారు, ఇవన్నీ తర్వాత మనం వాళ్ళతో అడుగుదాం. ఇగో ఇక్కడ బొట్టు ఉంది నాయన. ఈ బొట్టు తీసుకొని అమ్మవారి నుదుటిన పెడితే నీకు ఏదైతే కోరికలు ఉన్నాయో ఖచ్చితంగా 100% నెరవేరి తీరుతుందయ్యా. ఈ ఆలయం వెలసి 18 సంవత్సరాలు. ఈ 18 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి బొట్టు పెట్టి కోరిక వేడుకుంటే తీరని కోరికంటూ ఉండదు నాయన. ఆదివారాలు, శుక్రవారాలు ఎంతో వైభవంగా పొంగళ్ళు పెడతారు. ఎంతో వైభవపేతంగా ఆలయం ఉంటుంది నాయన. సో గైస్ చూస్తున్నారా, ఈ ఆలయంకి చాలా విలువ ఉంది. చాలా మందికి ఐ థింక్ తెలియదు ఇక్కడ గుడికి ఎంత విలువ ఉంది. గుడికి మీరు ముందే తెలుసుకోండి. ఈ వీడియో మొత్తం అందుకనే స్పెషల్గా రికార్డ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ గుడిలో చాలా పవర్ ఉంది. చాలా మంది అంటే చాలా వరకు మందికి తెలియదు. సో కొంతమందికి తెలుసు. ఆ కొంతమంది రియల్గానే వాళ్ళ సొంతగానే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు ఇక్కడ వచ్చిన తర్వాత. అవును కదా మ్యామ్?
ఎంతమంది వచ్చారు కదమ్మా? ఖచ్చితంగా కొన్ని వేల మంది నాయన. వేల మంది. సో జస్ట్ ఇమాజిన్, వేల మంది వచ్చారు. సో ఇక్కడ మీరు కూడా వచ్చి మీ కోరికలు ఏదైనా ఉంటే నెరవేరించాలంటే అమ్మవారికి దండం పెట్టండి. అండ్ ఈ 10 రోజులు అనేది చాలా స్పెషల్ రోజులు అమ్మ. ఈ రోజు స్పెషల్ రోజు. సో ఈ రోజు గురించి మీరు ఏం చేయబోతున్నారు, ఏంటి ఇక్కడ మొత్తం మీ దగ్గర ఏమేమి స్పెషల్ ఉన్నాయి అమ్మవారి రిలేటెడ్గా, అంటే వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఉంటే కొంచెం మీరు ఏదైనా చెప్తారా? తప్పకుండా నాయన. అమ్మవారికి ఇవాళ గాయత్రీదేవి అలంకారంలో మన లక్ష్మీ తిరుపతి అమ్మవారు కొలువుదీరి ఉన్నారు నాయన. గోపయ్య సమేతంగా ఉన్నారు కాబట్టి అవతారాలు తలలు పెట్టకూడదు కాబట్టి అమ్మవారిని గాయత్రి అలంకారంలో ఇట్లా ఉంచాము నాయన. ఈ 10 రోజులు కుంకుమ పూజలు ఉంటాయి. ఎంతో వైభవపేతంగా కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి నాయన. ప్రతి నిత్యము అభిషేకం జరుగుతుంది, ప్రతి నిత్యం అలంకారం జరుగుతూ ఉంటుంది నాయన. అయితే అమ్మవారికి ఇవాళ ఏమంటారు, ఈ 10 రోజులు వేరే వేరే డ్రెస్ వేరే స్టైల్ గా మీరు అనేది చేస్తారు కదా అమ్మవారు. ఈ రోజు పింక్, ఇవాళ పింక్, ఈ రోజు పింక్, పులిహోర నైవేద్యము, పులిహోర పాల పొంగల్ నైవేద్యము, రాగి పొంగల్ నైవేద్యము అమ్మవారికి. అవి స్పెషల్స్ నాయన. చూసారా? అండ్ మీరు ఎవరైనా బయటికి దానం గానీ చేయడం గానీ లేదంటే ఫుడ్ పెట్టడం ప్రతి నిత్యము ఈ 10 రోజులు అన్నదానం జరుగుతుంది నాన్నయ్య. అన్నదానం జరుగుతుంది. గైస్ చూస్తున్నారా, అన్నదానం కూడా ఇక్కడ జరుగుతుంది. అండ్ అలాగే ఇంకోటి తెలుసుకుందాం ఈ గుడి గురించి. ఏదైనా స్పెషల్ ఐటమ్స్ ఏదైనా ఉన్నాయో మీకు చెప్పడానికి, చూపించడానికి. ఇది స్పెషల్ ఏంటండి? ఇది వాక్కు చెప్పే పీఠం నాయన. ఓకే. అమ్మవారు వాక్కులు ఉంటాయి ఇక్కడ. అమ్మవారు ప్రతి శుక్రవారం, ఆదివారం అమ్మవారు వాక్కులు ఇస్తారు. ఈ పీట పైన కూర్చొనే అమ్మవారు వాక్కులు ఇస్తారు. ఇది 18 సంవత్సరాల నుంచి ఇదే పీట ఇట్లాగే ఉంది నాయన. ఈ పీట మీదే అమ్మవారు కూర్చొని వాక్కులు ఇస్తూ ఉంది. గైస్ చూస్తున్నారా, 18 years 18 సంవత్సరాలు ఓల్డ్ అప్పటి నుంచి ఇది ఉంది. సో ఇంకా ఏది ఉంది అంటే నిజంగానే ఎంత పాతది ఇది. చాలా అంటే యాంటిక్ పీస్ చెప్పాలంటే మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇదైతే చాలా ఇంకా ఇది 100 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి నేను కోరుకుంటున్నాను. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు కూడా మీకు చల్లగా ఉండాలి నాయన. బొట్టు పెట్టు నాయన, అమ్మకి బొట్టు పెట్టు, స్వామివారికి బొట్టు పెట్టి నీకు మనసులో ఉన్న కోరిక చెప్పుకోనైనా ఖచ్చితంగా మళ్ళీ నువ్వు వచ్చి ఈ ఛానల్ ఇక్కడ తీసుకొని వచ్చేసరికి నీ కోరిక నెరవేరిపోతుంది. అమ్మవారికి ప్రతి మాఘమాసంలో మాలల దీక్ష తీసుకుంటారు నాయన. మాఘమాసంలో మాఘశుద్ధ పౌర్ణమి నాడే ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. మాఘశుద్ధ పౌర్ణమి నాడే కళ్యాణం, అన్నదానాలు చాలా వైభవంగా జరుగుతాయి నాయన మాఘమాసంలో. చూసా అంటే ఎంత గ్రాండ్ గా ఇక్కడ సెలబ్రేషన్ చేస్తున్నారు. నాకు చాలా టైం నుంచి అంటే నేను ఇక్కడ క్రాస్ అవుతూ ఉంటాను, కానీ నేను గుడిని చూస్తాను. ఇవాళ నేను నిజంగానే రావడం జరిగింది ఇక్కడికి. అది కూడా నా ఫ్రెండ్స్ ఉన్న రోహిల్ వాళ్ళ డాడీ సురీన్ ఉన్నారు. వాళ్ళ వల్ల నేను ఇక్కడికి వచ్చాను చెప్పాలంటే. వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి. అండ్ వాళ్ళు ఎలా కల్పించారంటే నిజమైన దేవుడు మమ్మల్ని కల్పించేసి ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది. అది అసలు కారణం చెప్పాలంటే. ఆ కారణం లేకుండా దేవుడు అంటే వాళ్ళ ఇష్టం, నేను రావాలని వాళ్ళు కోరుకున్నారు, అందుకనే నేను ఇక్కడికి వచ్చాను. లేదంటే వచ్చాను మామూలుగా ఇవాళ అమ్మవారు నిన్ను ఈ రోజు వచ్చి ఇక్కడికి రావాలి, నాకు వచ్చి నీ చేతితో బొట్టు పెట్టాలని అమ్మవారు కోరుకున్నది కాబట్టే నువ్వు ఈ రూపంలో ఇక్కడికి వచ్చావు నాయన. ఇది మాత్రం వాస్తవము. ఇదేదో ఛానళ్ళ కోసం నాయన వీడియోల కోసం చెప్పింది కాదు. ఇది 100% అమ్మవారికి బొట్టు పెట్టి వేడుకుంటే తీరని కోరిక లేదు. అలాగే ఎవరొచ్చి బొట్టు పెట్టాలి, ఆ తల్లిని ఎవరి ద్వారా ఆ తల్లి వీళ్ళ కోరికలు తీరాలని కోరుకుంటుందా. కాబట్టి ఈరోజు ఈ బిడ్డను పిలిచి ఇక్కడ బొట్టు పెట్టించి ఆ కోరిక ఏదో నెరవేర్చాలని చెప్పే సంకల్పంతోనే అమ్మవారు పిలిచారు. నేనైతే నిజంగానే కోరుకుంటాను ప్రపంచంలో అందరూ బాగుండాలి, మా ఫ్యామిలీ బాగుండాలి, నా ఫ్రెండ్స్ బాగుండాలి, అందరూ చల్లగా ఉండాలి. ఈ విజయవాడకు వరదలు వచ్చినాయి. ఈ వరదల్లో ఇంత చుట్టూ నీళ్లు వచ్చినాయి నాన్న. ఇక్కడికి మాత్రం నీళ్లు రాలేదు. ఇక్కడికి మాత్రం నీళ్లు రాలేదు. ఇట్లా వరదలు వచ్చిన వాళ్ళు కూడా అందరూ ప్రపంచంలో అందరూ చక్కగా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం నాయన. థ్యాంక్ యూ.
ఇంకొకటి బయటకు వచ్చిన తర్వాత చాలా మంది లేడీస్ ఉన్నారు, వీళ్ళు రెగ్యులర్ ఇక్కడ చాలా టైం నుంచి వస్తూ ఉన్నారు. దుర్గమ్మ తల్లిది విగ్రహం ఉంది. సో ఈ విగ్రహంది స్పెషాలిటీ ఏంటనేది ఒకసారి అడుగుదాము, చెప్పండి. చాలా మహిమ గల తల్లమ్మ, బాగా మాకు బాగా ఇది ఫేమస్ గుడి, బాగా మహిమ గల తల్లి అనమాట. మేము ఏదనుకున్నా ఏ కోరికలు కోరుకున్నా తీర్చే తల్లి, బంగారు తల్లమ్మ. విజయవాడ రామలింగ స్థానం నుంచి వస్తామండి మేము. ప్రతి వారం వస్తాము. అమ్మవారికి ప్రశ్న చెబుద్ది, బాగా అన్ని ఏదనుకున్నా జరుగుద్ది. మాకైతే చాలా సత్యం గల తల్లి, మాకు చాలా నమ్మకం గల తల్లి. మా తమ్ముడి విషయంలో ఏంటి, మా విషయంలో ఏంటి, అమ్మ మాకు ఈ లోటు వచ్చింది, మాకు ఇలా బాధపడుతున్నాము అంటే ఆ తల్లి మా బాధలు తెచ్చే తల్లి అనమాట. మాకు చాలా చెప్పలేనంత ఇది అనమాట. మాకు ఆ తల్లి రోజు మేము చాలా బాగున్నాము, పర్వాలేదు చాలా పర్వాలేదు కూడా. ఇంకా ఇలాగే తల్లి మేము వస్తూ ఉండాలి, ఆ తల్లి మమ్మల్ని చూస్తూ ఉండాలి. అన్నీ మాకు శుభ్రంగా అనుకూలంగా మాకు ఆ తల్లి చేస్తుంది, మా నమ్మకం ఉంది, చేస్తుంది కూడా ఇంకా మాకు ముందు. వింటున్నారా, పబ్లిక్ డైరెక్ట్ రివ్యూస్ నన్ను మీకు నా చేతిలో ఏం లేదు, పబ్లిసిటీ నేను కావాలని వచ్చి అడ్వర్టైజ్మెంట్ ఏం చేయలేదు, రియల్ పబ్లిక్ రివ్యూస్ చేస్తున్నాను. తిరుపతి తల్లి ఇక్కడ గుడి ఉందని చాలా మందికి తెలీదు. ఇప్పుడు ఈ ఛానల్ చూసి అందరికీ తెలియాలని నాకు ఉంది. ఇప్పటికి చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు చాలా మంది వాళ్ళ ముందు ఎవరికి తెలియదు. కాకపోతే ఇక్కడ ఒక అమ్మ ఉంది, ఆ అమ్మ మీదకి తిరుపతి తల్లి వస్తుంది ఒంటి మీదకి. ఆమె పీట మీద కూర్చుందంటే అందరికీ మీకేం అవసరం వచ్చిందో చెప్పుద్ది. మీకేమైనా సమస్య ఉంటే ఆ సమస్య చెప్పిందంటే దానికి చెప్పుద్ది. గ్యారంటీ 100% జరుగుతుంది. అంటే చెప్పడం అంటే ఎలా చెప్తారు? మీ ఏదైనా సమస్య ఉందనుకో, మీకు మా వారు బాగాలేదు, మా అబ్బాయి బాగాలేదు, మా అబ్బాయి చదవట్లేదు, ఇట్లా ఏదో చెప్తా ఉంటారు కదా, దానికి చెప్తారన్నమాట. ఇలా చెయ్యమ్మా, పాలు పొంగించండి, ఇలాగా నా చుట్టూరు తిరగండి. అమ్మకి బొట్టు పెడితే మన కోరికలన్నీ నెరవేరుస్తుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే తిరుపతి తల్లే వస్తుంది, గుళ్ళోకి వస్తుంది, ఆమె ఒంటి మీదకి వస్తుంది. ఆ ఒంటి మీదకి వచ్చినప్పుడు చెప్పుద్ది, మీకేమైనా సమస్య ఉంటే చెప్పుద్ది. ఆ కోరికలు నెరవేరుతాయి. ఎందుకంటే నాకు కూడా నెరవేరింది, అందుకోసం నేను చెప్తున్నాను. ఎందుకంటే అది అంటే ఏదైనా మనుషులు లోపల రావడం జరుగుతుంది. నేను ఒకటి అనుకున్నాను, ఇల్లు లేదు, హౌస్ లేదు అనుకున్నాను, హౌస్ కావాలన్నాను, నెరవేర్చింది నాకు, నెరవేర్చింది. అట్లాగే ఏదన్నా మన బాబు కళ్యాణం కావాలన్నాను, జరిపిస్తుంది. అట్లా మహత్యం ఉంది, గ్యారంటీ 100%. గైస్ వింటున్నారా, అంటే చాలా పవర్ ఉంది ఇక్కడ ఈ గుడిలో, చాలా సత్యం. అండ్ నిజంగానే జాతరలు కానీ అవి కానీ అన్నీ జరుగుతాయి, బోనాలు అవుతాయి, పశువు కుంకాలు వస్తాయి, మొత్తం కళ్యాణం కూడా జరుగుతుంది, అన్నీ బాగా జరుగుతాయి. అసలు ఊరేగింపులు కూడా ఉంటాయి. ఆ టైంలో వస్తే కనుక బాగుంటాయి. అందరు దేవుళ్ళు వస్తారు ఇక్కడికి, అందరు దేవతలు వస్తారు ఇక్కడికి. అది అభివృద్ధి చెంది చక్కగా అష్టైశ్వర్య భోగభాగ్య సిరి సంపదలతో చక్కగా చల్లగా వర్ధిల్లు నాయన. అవునా, మా మిస్సెస్ ప్రెగ్నెంట్ తో ఉన్నారు, మంచిగా పాప పుడుతుంది నాయన. చల్లగా ఉంటుంది. వినేసాను, చాలు ఇది చాలు. సో గైస్, దర్శనం అనేది నాది అయిపోయింది. అలాగే నాకు ప్రసాదం కూడా ఇచ్చారు. ఓ మై గాడ్, నిజంగా నాకు కోకోనట్ మామూలుగానే చాలా ఇష్టం. అండ్ నేను నిజంగానే కొన్ని విషయాలు ఉన్నాయి, నేను మీకు చెప్పలేకపోతున్నాను. మేబీ ఫ్యూచర్లో షేర్ చేస్తాను, ఇప్పుడు షేర్ చేయను. నాకు కొంచెం సెంటిమెంట్స్ ఉన్నాయి, దానివల్ల షేర్ చేయట్లేదు. కానీ నిజంగానే చాలా బాగా అనిపించింది లోపల గుడి దర్శనం చేసిన తర్వాత. అండ్ ఇప్పుడు టైం చూడండి, మధ్యాహ్నం 1 గంట అయింది, 1:10 అయింది. అండ్ ఎంతమంది వచ్చారు చూసారా. భోజనాల టైం అయింది, భోజనాలు కూడా పెడతారు.
చూడండి ప్రసాదాలు మొత్తం ఉన్నాయి ఇక్కడ. అందరు నేను కూడా ప్రసాదం తీసుకుంటున్నాను. నేను ఇది కూడా మా భోజనం మేము తీసేసుకున్నాం. దీన్ని భోజనం అంటారు యాక్చువల్లీ, గుడిలో దీన్ని ప్రసాదమే అంటారు కదా. అండ్ మై మిస్టేక్, నేను తప్పుగా అనేసాను. అంటే ఇప్పుడు తినడం అయిపోయింది, భోజనం అయిపోయిందంటే ప్రసాదం తినేసాం, చాలా బాగుంది. నా మిస్టేక్ ఉంది కొంచెం, నా తెలుగు మీకు తెలుసు కదా, నేను కొంచెం తప్పు అంటే నా మిస్టేక్స్ అయిపోతాయి తెలుగులో. భోజనం అనేస్తాను ప్రసాదంకి, మీరు దాన్ని ఏమనుకోమాకండి, కానీ నిజంగా చెప్తున్నాను, అదృష్టం ఉండాలి ఇలా జరగాలంటే దాంతో. సో గైస్, అయితే ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను. అండ్ నిజంగానే వాళ్ళ దర్శనం అనేది చాలా బాగా జరిగింది. నేను అనుకోలేదు నేను అక్కడ గుడికి వెళ్తానని, బట్ స్టిల్ నాకు ఎలాగో దేవుడు రప్పించారు అక్కడ. నిజంగానే నేను నమ్మలేకపోతున్నాను, ఇంత మంచి రోజు, ఇంత మంచి దర్శనం, ఇంత మంచి మనుషులతో అందరితో కలిశాను. అండ్ చాలా మంచిగా ఉంది ఫుడ్, ప్రసాదం కూడా చాలా బాగుంది. నిజంగానే ఇవాళ రోజు అనేది చాలా అంటే చాలా పాజిటివ్, స్పిరిచువల్గా లోపల నుంచి మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను. ఇది అందరి దగ్గర నుండి నాకు ప్రేమ వచ్చింది. అండ్ నిజంగానే అందరూ ప్రేమ ఇచ్చారు నన్ను. అండ్ బాగా చూసుకున్నారు అక్కడ కూడా లేడీస్ అందరూ, వాళ్ళ బిడ్డలా నన్ను చూసుకున్నారు. నిజంగా నాకు అది చాలా నచ్చింది. లేడీస్ అందరికీ నిజంగానే హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ. అండ్ మనస్ఫూర్తిగా మీ అందరినీ థ్యాంక్ యూ చెప్తున్నాను. మీకు కూడా అందరు చెప్తున్నాను, ఒకసారి సజెస్ట్ చేస్తున్నాను, ఒకసారి విజిట్ చేయండి. లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో కింద మెన్షన్ చేస్తాను. ఆ లొకేషన్ గుడి ఎక్కడ ఉందనేది డిస్క్రిప్షన్లో లొకేషన్ ఉంది. సో మీరు అక్కడ వెళ్ళండి, చాలా మంచి గుడి అది. మీరు కూడా విజిట్ చేస్తే మీ కోరికలు ఏదైనా ఉంటే మీరు మనస్ఫూర్తిగా దేవుడిని అడగండి, మీ కోరికలు అనేది అన్నీ నెరవేరుతాయి. సో గైస్ అంతే. అండ్ ఇవాళ బ్లాగ్ అనేది ఇక్కడ ఒకరుతాను. యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.